గోధుమ పిండి దోశలు వేస్తున్నాను. ఈ కప్పుతోటి గోధుమ పిండి, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్రిస్పీనెస్ కోసము ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాను అన్నమాట. వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలన్నమాట, లంప్స్ లేకుండా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలన్నమాట. స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా టిష్యూతో ఆయిల్ అంతా ప్యాన్కి అంతా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్నాక ఇలా అట్టులాగా వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని 2 వైపుస్గా రెడ్గా కాల్చుకోవాలన్నమాట. క్రిస్పీగా అయ్యేలాగా కాల్చుకోవాలన్నమాట. నేను బియ్యపిండి ఎందుకు వేసానంటే కొంచెం క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది, పెన్నానికి అతుక్కోకుండా నీట్గా కాలుతుంది అన్నమాట. అందుకని నేను బియ్యపిండి వేసుకున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకో వైపు ఫ్లిప్ చేసుకుందాం, ఇట్లా అన్నమాట. ఇప్పుడు మరోవైపు కూడా ఫ్లిప్ చేసుకుందాము. చూసారా ఎంత బాగా కాలిందంటే, చాలా బాగుంటుంది. గోధుమ పిండితో చపాతీ కాకుండా ఇలా దోశలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం. అంతే, సింపుల్ అండ్ ఈజీ గోధుమ పిండి దోశ రెడీ అన్నమాట. ఎటువంటి పప్పు వాడకుండా ఇలా చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.